మన మాటలే మనకు శత్రువులు, మిత్రులు కూడా. ఎక్కువగా మిత్రులు. ఏం చేయాలి మనం? మన మాట ఎలా ఉండాలి? యుక్తియుక్తంగా ఉండాలి, సమయానికి తగినట్టు మాట్లాడాలి. చెప్తారు కదా, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరగాలని. అలా ఉండాలన్నమాట మన నడక. వివిధ రకాలుగా ఉంటారు మనుషులు, రకరకాల మనస్తత్వాలు. కొంతమంది క్రోధంతో ఊగిపోతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడితే కయ్యం. అలాంటి వాళ్ళతో మనం ఎలా ఉంటాం? నేనంటే ఎలా ఉంటుంది? మన కర్మ కూడా కాలిపోద్ది. అప్పుడు ఏం చేయాలి మనం? యుక్తియుక్తంగా ప్రవర్తించి వారితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. మనం తప్పించుకుని శాంతిగా బయటకు రావాలి. నేనంటే వాళ్ళు అన్నారని మనం అనకూడదు, అంత శాంతిగా ఉండాలి. శాంతి పొందాలి. మనం శాంతిగా ఉంటే వాళ్ళు కూడా శాంతిస్తారు. కొన్నాళ్ళకి వాళ్ళు కూడా శాంతి మార్గంలోకి రాగలరు. ఒక నిమిషం అలాంటి సమయాల్లో ఏం చేయాలి? ఒక్క నిమిషం మనం క్రోధానికి లోనవ్వకుండా చాలా సంస్కారం ప్రదర్శిస్తూ సంయమనంతో మనం ఆ పరిస్థితిని దాటి రావాలి. మనం మంచి కర్మని సంపాదించుకుంటాం, మంచి మనశ్శాంతిని పొందుతాం, చుట్టూ వాతావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సమయానుకూలంగా శాంతి వహించి ఇలాంటి వాటిని తప్పించుకోవాలి. లేకపోతే మనలో శాంతిని పోగొట్టుకున్నట్టే, చేతిలో శాంతిని నాశనం చేసుకున్నట్టే. ఆవేశంతో మనం కూడా అలా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరితో దీర్ఘకాలం శత్రుత్వం ఏర్పడుద్ది, సంబంధాలు దెబ్బతింటాయి. అప్పుడు ఆత్మ ఎంతో న్యూన్యతతో ఉంటుంది, వెలుగుగా ఉండదు. అందరితో సంబంధాలు ఎంత బాగుంటేనే ఆత్మ కూడా వికాసంగా ఉంటుంది. ఆత్మ ఎంతో వికాసంగానే ఉంటుంది. ఇతరులు దౌర్జన్యపూరితంగా ఉన్నారనుకోండి, మనం యుక్తిగా సందర్భంగా శాంతిని అవలంబించాలి. ఎదుటి వారికి శాంతిని ఇవ్వవచ్చు. మనకు ఎంతో పరిణితి కలుగుతుంది. మనం శాంతిగా ఉంటూ ఇతరులు కూడా శాంతిని ఇచ్చామనుకోండి, మనకెంతో పరిణితి కలుగుతుంది. ఇదే మనకు ఎంతో లాభదాయకం. ఇతరులు కూడా ఈ నిలకడ చూడాలంటే ఏం చేయాలి? మనం జ్ఞానాన్ని పెంచాలి. దానికి ఏంటి మార్గం? ఆధ్యాత్మిక మార్గమే. ఆ బాటే మంచి బాట. స్వచ్ఛమైన ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతో వ్యవహరిస్తూ వాళ్ళని కూడా మార్చవచ్చు. ఇతరులు ఎలా ఉన్నా మటుకు మనం ప్రేమతో పలకరిస్తే వారిలో క్రోధం మాయమైపోద్ది. వారు కూడా మనతో కొంతకాలానికే ప్రేమపూరితంగానే ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను అందరినీ ప్రేమిస్తాను అనుకుంటాం, కానీ మాయలో పడి ఏం చేస్తాం? ప్రేమగానే ఉన్నట్టు ఉంటాం, మరి నిమిషమే వారి వెనుక మన వారి గురించి వ్యర్థంగా మాట్లాడతాం. ఇలా ఉంటే ఏంటి? మన స్వయంలో మనం నిక్కచ్చిగా లేము, ప్రేమతో లేమని అర్థమవుతుంది. మౌనంగా ఉండండి, మనసు చల్లబడుతుంది. మాటలు హద్దులు దాటవు. ఇప్పుడు పరమాత్మ సహయోగంలో ఉంటే ఇలాంటివన్నీ లెక్క చేయక్కర్లేదు అసలు. ఇలాంటివన్నిటినీ చాలా తేలిగ్గా దాటేస్తాం. అందరికీ సహాయ సహకారాలు అందించండి. సమయం వచ్చినప్పుడు, ఏదైనా అవసరమైనప్పుడు అడగలేదని ఊరుకోకూడదు, సహాయం చేయాలి. మనకు మనమే స్పందించి ఉపకారం చేయాలి. ఏదో మనం చేయగలిగినంత చేయాలి. మీ మనసుకి ఎంతో సంతృప్తి. కఠినంగా కూర్చొని మనం ఏం పట్టినట్టు ఉండకూడదు. నిజంగా అలాంటివి మంచి మనసుతో ఉంటే మనసుకి ఎంతో, ఆత్మకి ఎంతో సంతృప్తి అనమాట. ఎవరిలో అయినా సరే ఇతరులో బలహీన గుణాలు ఉంటాయి, ఎంతో మనలోనూ ఉంటాయి, ఇతరులోనూ ఉంటాయి. మనం మన లోపల గుణాలు చూసుకోం. మన స్వయాన్ని చూసుకోకుండా ఇతరులో ఉన్న గుణాలని, ఇలాంటి గుణాలని మన భూతత్వంలో చూసి వాళ్ళని తక్కువగా అంచనేస్తాం. అలా ఎప్పుడూ కాదు. మన స్వయంలో మనమే బలహీనతల్ని సవరించుకుందాం. ఇతరులని మనం ఎలాగా మనల్ని మనం చక్కదిద్దుకుందాం. మనల్ని చూసి వారైనా కొంత వాతావరణ ప్రభావం వల్ల అయినా సరే మనందరం శాంతిగా ఉన్నాం అనుకోండి. ఒక క్రోధి ఉంటే ఏం చేస్తాడు? ఎవరో వాడితో దెబ్బలాడరు, వాడితో ఎవరో వాదానికి దిగరు. అప్పుడు ఏమవుతాడు? ఆరిపోయిన నిప్పులాగా నీరు కప్పి తగ్గిపోతాడు అనమాట. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఎప్పటికైనా సరే శాంతి, ప్రేమ, సహనం ఇవి దివ్య గుణాలు, దేవతా గుణాలు ఇవి. వీటిని పెంచుకుని మనం మనుషులమే కానీ దేవతలుగా మన గుణాల వల్ల మనం మారవచ్చు. ఇలా దివ్య గుణాలు పెంచుకుంటూ మనం చుట్టూ అందరితో మంచిగా ఉంటూ శాంతిని పెంపొందించాలి. ఎవరైనా అంటే అనివ్వండి, సహనాన్ని అవలంబించండి. మరి ఎందుకన్నారో ఏమో, మనం లోతుగా వెళ్ళకుండా, మనసు తీసుకోకుండా ముందుకెళ్దాం, ప్రేమతో ఉందాం.
అందరికీ సహకరిద్దాం.